జిల్లా జమ్మలమడుగులో వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను అర్బన్ సిఐ నరేష్ బాబు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విగ్రహాల తయారీ విక్రయాలపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పోలీసుల అనుమతితో కూడిన పర్మిషన్ లెటర్ ఉన్నవారికి మాత్రమే వినాయక విగ్రహాలను విక్రయించాలని సూచించారు. విగ్రహాలు కొనుగోలు చేసే వారికి నిమజ్జనం ఇతర జాగ్రత్తలపై అవగాహన కల్పించి పంపాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని సిఐ నరేష్ బాబు కోరారు. ఆదాయం సరిపోలేదు ఐటీకి సరిపోవడం కాదు, చూడాలంటే చూడాలని అంతే, ఆదాయం కోసం అని అని మేము పోయి అడుగుదామని. ఇప్పుడు ఏం వేరే బొమ్మలు బొమ్మలు అంతే కదా, బాలకాడి బొమ్మ నమస్కారం. ఈరోజు జమ్మలమడుగు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాల తయారీ కేంద్రంని విజిట్ చేయడం జరిగింది. రాబోయే వినాయక చవితిని పురస్కరించుకొని విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరికైనా వినాయక విగ్రహాలు అమ్మదలిచినప్పుడు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా పోలీస్ అనుమతి లెటర్ను విజిట్ చేసిన తర్వాతే అమ్మాలని, అదేవిధంగా వాళ్ళకి వినాయక విగ్రహాలు తీసుకెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు చెప్పాలని, ట్రాక్టర్స్లో కానీ లారీల్లో కానీ తీసుకెళ్ళినప్పుడు ఎక్కువ మంది దాని మీద ప్రయాణం చేసి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని చెప్పి ఇతనికి తెలియజేయడమైనది. అదేవిధంగా జమ్మలమడుగు పట్టణ ప్రజలకు అదేవిధంగా మండల ప్రజలకు తెలియజేయడం ఏమంటే, ఈ వచ్చే వినాయక చవితి 2026 సంవత్సరంలో జరగబోయే వినాయక చవితిన ముందు అందరూ కూడా పర్యావరణ హిత వినాయక విగ్రహాలన్నీ కూడా తీసుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి జరిపే వాళ్ళందరూ కూడా పోలీస్ అనుమతి తీసుకున్న తర్వాతనే నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలి. అలా కాకుండా వివాదాలకు కానీ లేకపోతే వచ్చిపోయే మార్గాల వెంబడి కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వినాయక సమితితోనూ జమ్మలమడుగు పట్టణానికి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ అందరితో కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి వాళ్ళకందరికీ కూడా గైడ్ చేయడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్లకు అనుమతులు కూడా ఖచ్చితంగా పొందాలి. ఆల్ డిపార్ట్మెంట్స్తో కలిపి కూడా మీటింగ్ పెడతాము, వాళ్ళకందరికీ కూడా తెలియజేస్తాము. కాబట్టి పోలీసు వాళ్ళ సూచనలన్నీ పాటించి వచ్చే వినాయక చవితి నిమజ్జనం జరిగే రోజు వరకు కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినాయక పండుగ చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జమ్మలమడుగు పోలీసు వారికి సహకరిస్తారని